నమస్తే. భగవద్గీతలో 7వ అధ్యాయం జ్ఞాన విజ్ఞాన యోగంలో 14వ శ్లోకం. దైవీ హేషా గుణమయీ మమ మాయా దురత్యయ మామే వయే ప్రపద్యంతే మాయామేతాం తరంతి తే. సో భగవానుడు అర్జునుడికి తన్ని ఎలా తెలుసుకోవాలో, తన స్వరూపాన్ని ఎలా అర్థం చేసుకోవాలో, తన తత్వాన్ని ఎలా అర్థం చేసుకోవాలో చెప్తూ వస్తున్నారు. ఆయన యొక్క ప్రకృతులు రెండు చెప్పారు, అపరాప్రకృతి, పరాప్రకృతి. పరాప్రకృతి అపరాప్రకృతికి చైతన్యాన్ని ఇస్తోందని చెప్పారు. సో అట్లాగే ప్రతి వస్తువులో సారాన్ని నేనే అని చెప్పారు. దెన్ ఇప్పుడు ఏమంటున్నారంటే, నా యొక్క మనుషుల్లో వచ్చే భావాలు కూడా త్రిగుణాత్మకంగా ఉంటాయి, అవి కూడా నా వల్లే వస్తున్నాయి, కానీ అవి నన్నేం చేయలేవని చెప్పారు. సో ఇప్పుడు ఏమంటున్నారు, దైవీ హేషా గుణమయి అంటే మనుషులలో ఉన్న నా యొక్క నేను చైతన్య రూపంలో ఉన్నాను వాళ్ళకి. సో వాళ్ళు అది అర్థం చేసుకోలేకపోతున్నారు, అది తెలుసుకోలేకపోతున్నారు. ఎందుకు? ఈ త్రిగుణాత్మకమైన మాయ వల్ల. సో ఆ మాయ నన్ను తెలుసుకోలేకుండా చేస్తోంది వాళ్ళని. ఆ మాయ అంటే నన్నే ఆశ్రయించుకుని ఉంది, కానీ అది నన్ను తెలుసుకోలేకుండా చేస్తోంది. ఇప్పుడు ఏమంటున్నారు, మామేవ ఏ ప్రపద్యంతే మాయామేతాం తరంతితే. ఎప్పుడైతే మనుషులు ఈ మాయను దాటేస్తారో నన్ను తెలుసుకోగలుగుతారు, కానీ ఆ మాయను దాటాలన్నా కూడా నన్ను ఆశ్రయించాలి. సో మామేవ ఏ ప్రపద్యంతే, ఎవరైతే నాకు సరెండర్ అవుతారో నేను వాళ్ళకి ఈ మాయను దాటడానికి హెల్ప్ చేస్తాను. మాయామేతాం తరంతితే. సో ఈ మాయని దాటితే నన్ను తెలుసుకోగలుగుతారు, కానీ మాయను దాటడానికి నన్ను ఆశ్రయించాలి. సో ఎవరైతే నన్ను ఆశ్రయిస్తారో, నన్ను భజిస్తారో, నన్నే పరమాత్మగా గుర్తిస్తారో వాళ్ళకి నేను ఈ మాయని దాటి నన్ను తెలుసుకోవడానికి హెల్ప్ చేస్తాను అని చెప్తున్నారు భగవానుడు. క్లీం కృష్ణాయ నమః.